నమస్కారం అందరికీ. జితేంద్ర లీగల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఛానల్లో చెప్పుకోబోయే అప్డేట్ ఏంటంటే ఈ కోర్స్ 4.0 వర్షన్ అండి. సో మన నిన్న నైట్ వరకు కూడా, అంటే నిన్న నైట్ అంటే 20 మే 2026. సో ఆఫ్టర్ 12 తర్వాత మనకి ఒక అప్డేట్ వచ్చిందండి. అదేంటే ఈ కోర్స్ 4.0 వర్షన్. మనం మొన్నటి వరకు నిన్నటి వరకు కూడా 3.30 వర్షన్ వాడామన్నమాట. సో లేటెస్ట్ అప్డేట్ అనేది అది ఎలాగా ఇంటర్ఫేస్ చేయాలనేది ఒక డెమో మొబైల్ తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. చెప్పబోయే అప్డేట్ ఎవరి కోసం అంటే కొత్తగా వారి యొక్క కొత్త మొబైల్లో ఎవరైతే డివైస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనేది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ మై కేసెస్ ట్యాబ్లో ఈ కోర్స్లో మై కేసెస్ ట్యాబ్ ఉంటుంది కదా, అందులో ఆల్రెడీ మీరు సేవ్ చేసుకుని ఉంటారు చాలా కేసెస్. సో అవి మీరు ఏంటంటే నెక్స్ట్ డివైస్ చేంజ్ చేసినప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క కేసు సేవ్ చేసుకునే బదులు మీరు డైరెక్ట్గా దానికి ఏం చేస్తారంటే ఈ మొబైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, నేను ఒక డమ్మీ మొబైల్ తీసుకున్నాను కదా, ఇక్కడ లెఫ్ట్లో మీకు 3 బార్స్ కనబడుతాయండి. 3 బార్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అందులో డౌన్ ఏరియాకి వస్తే ఎక్స్పోర్ట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే అందులో షేర్ విత్ అని ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈమెయిల్ అని, సేవ్ టు డ్రైవ్ అని, దిస్ డివైస్ అని ఒకటి ఉంటుంది. మీరు సేవ్ టు డ్రైవ్ అనేది అందులో ఆప్షన్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీరు రెగ్యులర్ ఈమెయిల్ వాడతారు కదా, ఆ రెగ్యులర్ ఈమెయిల్కి అది లాగిన్ వెళ్తుంది. ఆ లాగిన్ అవగానే అది ఆటోమేటిక్గా ఎక్కడైతే మీరు ఇప్పుడు మై కేసెస్లో కేసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఆటోమేటిక్గా ఒక ఫైల్ రూపంలో అవి సేవ్ అయిపోతాయి అందులో. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే మీరు వేరే మొబైల్ తీసుకుంటారు కదా, అందులో మళ్ళీ ఈ కోర్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్పెసిఫిక్గా మై కేసెస్లోకి వెళ్ళి ప్రతి కేసు సేవ్ చేసుకునే కన్నా మళ్ళీ 3 బార్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది. అది క్లిక్ చేసి అక్కడ ఎక్స్పోర్ట్ పైన ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. అక్కడ ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే ఎక్కడైతే ఏ డ్రైవ్ అయితే మీరు సేవ్ చేశారో అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫైల్ ఆల్రెడీ సేవ్ చేసి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ దగ్గర ఇంతకుముందు ప్రీవియస్ వేరే మొబైల్లో ఎన్ని కేసెస్ ఉన్నాయో కొత్త మొబైల్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంటుంది. ఇది రెమెడీ అనమాట. తర్వాత సేమ్ మొబైల్ వాడే వాళ్ళకి 4.0 వర్షన్ ఎలాగంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ అప్డేట్ అని కొట్టగానే ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. సో 3.0 వర్షన్ కన్నా 4.0 వర్షన్ చాలా అప్డేట్గా ఉంది. మంచి ఇంటర్ఫేస్ ఉందన్నమాట. అది ప్రెసెంట్ అయితే ఈ కోర్సు 3.0 వర్షన్ అయితే మై కేసెస్ ట్యాబ్ అనేది టాప్ కార్నర్లో రైట్ సైడ్లో ఉంటుంది, మీకు తెలుసు. కానీ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేది 4.0 వర్షన్లో అయితే బాటంలో రైట్ కార్నర్లో ఉంటుందండి మై కేసెస్ అనేది. కన్ఫ్యూజ్ అవ్వకండి.